ఆపరేషన్ బ్లూ స్టార్ ఓ పొరపాటు. కేంద్ర మంత్రి చిదంబరం గారి నుంచి, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం గారి దగ్గర నుంచి ఆయన గొంతు నుంచి జాలువారిన మరో గుళిక. రహస్య స్నేహితులు మోడీ గారికి ఎప్పుడూ ఉంటారు అని చెప్పడంలో మనము ముందున్నాం కదా. ఆ రహస్య స్నేహితుల జాబితాలో తన పేరును కూడా ప్రముఖంగా ప్రచురింపజేసుకోవాలని చెప్పేసి చిదంబరం గారికి చాలా ఆతృతగా ఉంది. దానికి కారణం ఏంటనేది కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఏది, మేమే అప్పుడు ముంబైలో తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు తిరిగి దాడి చేద్దాం అనుకున్నాం, కానీ అమెరికా జోక్యంతో ఆగిపోయాము అని చెప్పేసి. ఇప్పుడు తాజాగా ఈ గుళిక ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా మా తప్పిదమే, పొరపాటుగా చేశాము. ఆ తర్వాత ఆపరేషన్ బ్లాక్ థండర్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రం సైన్యాన్ని దూరంగా ఉంచేసి చాలా మంచి పని చేశాము అని. విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సందర్భం ఏముంది, ఎవరో ఒక ఆయన బుక్ రాశాడు, దే విల్ షూట్ యూ మ్యామ్ అని చెప్పేసి మన జర్నలిస్టు ఒక ఆయన రాసిన దాని మీద, బుక్ మీద ఈయన అభిప్రాయాలు చెప్పాలనుకున్నాడు. ఈయన అభిప్రాయాలు చెప్పాలనుకుంటే ఇందిరాగాంధీ గారి గురించి చెప్పుకోవచ్చు, లేదా బుక్ రాసిన రచయిత అద్భుతంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని చెప్పుకోవచ్చు. అంతేగాని ఇలా అవును మా ప్రభుత్వం అప్పుడు తప్పు చేసిందంటే, ఇప్పుడు సందర్భం ఏంటి, కొన్ని రోజుల తర్వాత ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగినటువంటి యుద్ధాల గురించి కూడా ఇంత మాట్లాడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనవాడి తీరు అలా ఉంది. పుత్రరత్నం మీద వ్యామోహం, ఆయనకు ఒక రాజకీయ ప్లాట్ఫామ్, సుస్థిరమైనటువంటి ఒక చోటు కల్పించాలనే తపనలో ఆయన ఏం మాట్లాడుతుంది, ఆయన పార్టీకి ఎంత చేటు చేస్తుంది ఆయనకు తెలియట్లా, లేదంటే తెలిసి చేయటం. మనం రెండో దాన్నే ఎక్కువ అంగీకరిస్తాం, తెలిసే చేస్తున్నారు ఇలా. మన రహస్య స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఇలా మాట సాయం చేయటం. చిదంబరం గారిని ఎవరు అడిగారు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం చేసింది లేని? అందుకే కదా మనం తమిళనాడులో తమిళ మానిల కాంగ్రెస్ పెట్టాంగా. మరి అప్పుడు పెట్టడం కూడా తప్పిదమేనా, తిరిగి కలపడం కూడా తప్పిదమేనా? దీనికన్నా కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పులు ఒప్పులు అని ఒక బుక్ రాసేయండి చిదంబరం సాబ్, బాగుంటుంది. అసలు ఆర్థిక మంత్రిగా మిమ్మల్ని పెట్టడమే అతి గొప్ప తప్పిదము అని నేను అనుకుంటా. 94 నుంచి 2014 వరకు మీరు వెలగబెట్టిన పదవులు అన్నీ కనుక ఎంపిక చేసి చూస్తే ఆర్థిక మంత్రిగా చిదంబరం గారిని పెట్టడం అనేది చాలా గొప్ప తప్పిదం. ఇంకా వీలైతే పివి నరసింహారావు గారి దగ్గర సలహాలు తీసుకుంటూ పనైనా చేయాల్సింది. అయితే మన మేడం సోనియా గాంధీ గారికే ఆయన అంటేనే గిట్టలేదు, ఇక ఆయన సలహాలు ఎందుకు తీసుకుంటారు? మన్మోహన్ సింగ్ గారు వేసిన బాటలో పయనించినా బాగానే ఉండేది. ఆయన కింద పనిచేసినంత మాత్రాన ఆయన ప్రతిభా పాఠవాలు రావు కదా మనకి. మొత్తం మీద రహస్య స్నేహితుడి స్నేహబంధాన్ని లేదా స్నేహ ధర్మాన్ని చిదంబరం గారు ఇలా తీర్చుకుంటున్నారు.